ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. ఏమని అడుగుతుంటారంటే, ముహూర్తాలు చూసుకొని అన్నీ చూసుకొని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు, ఇంచుమించుగా 50% పైగా జంటలు ఎందుకు విడిపోతూ ఉన్నాయి అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ సమాధానము ఈ వీడియో చేస్తూ ఉన్నాను. చాలామంది పండితులు కొంతమంది ధైర్యం లేక భయంతో ప్రాబ్లంగా చెప్పలేక, అంటే విడాకులు జరుగుతాయి లేదా వైధవ్య ప్రాప్తి ఉంది అని బయటికి చెప్పలేక ఏదో ఒకటి చెప్పి చాలా బాగుంది అని చెప్పడానికి అవకాశాలు చాలా వెతుక్కుంటున్నారు. సో అలాంటి వారి కోసం వాళ్లకు మీరు ప్రశ్న వేసే విధంగా, అంటే సామాన్యమైనటువంటి జనాలు మీరు ఎవరైనా సరే ఈరోజు జాతకాలను విశ్లేషించాలంటే చాట్ జీపీటీ కానీ జెమిని కానీ ఏదైనా చెప్తా ఉంది. సో మీరేం చేయాలంటే మీ జాతకాన్ని ఆన్లైన్లో తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొట్టినప్పుడు మీకు ఒక లగ్నం వస్తుంది. మేషం నుండి మీనం వరకు మీది ఏదో ఒక లగ్నంలో మీరు ఖచ్చితంగా పుట్టి ఉంటారు. ఉదాహరణ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, ఈ 12 లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో మీరు పుట్టి ఉంటారు. ఆ లగ్నాన్ని మీరు ఒకటిగా భావించాల్సి ఉంటుంది. ఆ లగ్నము నుండి కౌంట్ చేసుకుంటే 7వ స్థానాన్ని కళత్రము అంటారు. సో 7వ స్థానాన్ని కళత్రము అయినప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణ కళత్ర స్థానములో కేతు ఉన్నాడు అనుకోండి, మీ జాతకం బాగుంది అని చెప్పగానే మీరు ఏమడగాలంటే, గురువు గారు 7వ స్థానంలో కళత్రంలో కేతు ఉన్నాడు, ఏం పర్లేదా, చాలా బాగుంటుందా పెళ్లి చేసుకుంటే అని అడగండి. అప్పుడు ఒరిజినల్గా మీకు విషయాన్ని బయటికి చెప్తాడు. అలాగే 7వ స్థానంలో రాహు ఉన్నాడు, 7వ స్థానంలో శని ఉన్నాడు, 7వ స్థానంలో గురువు ఉన్నాడు, 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ గురువు మీకు నిజమైనటువంటి ఆన్సర్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రశ్న మీరే వేయాలి, గురువు గారు నా జాతకంలో 7వ ఇంట్లో కేతు ఉన్నాడు, సో నా లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే 7వ ఇంట్లో శని ఉన్నాడు, సో నాకు వైధవ్య ప్రాప్తి ఎప్పుడు ఉంటుంది, అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళకు థ్రెట్ ఎప్పుడు ఉంటుంది, లేదా మేము డివోర్స్ అయ్యే అవకాశం ఉందా, ఒకవేళ ఇక్కడ ఈ గ్రహం ఉండడం వల్ల ఏం సమస్యలు ఉన్నాయని మీరు వెళ్ళినటువంటి జ్యోతిష్యుడిని అడగండి, ఆన్సర్ చెప్తాడు. సో ఇక్కడ 7వ స్థానం లగ్నం అంటే 1వ స్థానము, 7 అంటే కలత్ర స్థానము. లగ్నం 1 నుండి 7లో రవి ఉంటే ఏమవుతుంది, చంద్రుడు ఉంటే ఏమవుతుంది, కుజుడు ఉంటే ఏమవుతుంది, బుధుడు ఉంటే ఏమవుతుంది, గురువు ఉంటే ఏమవుతుంది, శుక్రుడు ఉంటే ఏమవుతుంది, శని ఉంటే ఏమవుతుంది, రాహు ఉంటే ఏమవుతుంది, కేతు ఉంటే ఏమవుతుంది. సో దీన్ని ఖచ్చితంగా అడగండి. సో జనరల్గా వీటిల్లో మీకు మామూలుగా తెలిసినవి కుజుడు ఉంటే ప్రాబ్లము, శుక్రుడు ఉంటే ప్రాబ్లము, శని ఉంటే ప్రాబ్లము, రాహు ఉంటే ప్రాబ్లము,